అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఏపీ బడ్జెట్ తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయా శాఖలకు తమ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపుతున్నారు. గతంలో కేవలం సంక్షేమం పేరుతో నిధుల ఖర్చు చేశారు. ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి సర్కార్ భావిస్తోంది. సూపర్ 6 పథకాలతో పాటు ఇరిగేషన్, అమరావతి, గ్రామీణ పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్లో ఫోకస్ పెట్టనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారీపై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి స్థాయిలో పెట్టింది. ఈ నెలాఖరులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్లకు భిన్నంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. గత ప్రభుత్వం ఏకంగా 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, కానీ అభివృద్ధి సరిగ్గా జరగలేదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇదే క్రమంలో గత ప్రభుత్వం 1,50,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టిందని కూడా ప్రభుత్వం పదే పదే చెబుతుంది. రాష్ట్ర ఆదాయంలో కీలకంగా ఉండాల్సిన అమరావతి, పోలవరం లాంటి ప్రాజెక్టులకు కూడా బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేలా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసాపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంది. ఒక పక్క అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే మరో పక్క సంక్షేమం మీద ఫోకస్ పెట్టాలి. ఇందుకోసం బడ్జెట్ కసరత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను గత 5 ఏళ్ల పాటు అమలు చేయకపోవడం వలన రాష్ట్ర అభివృద్ధిలో కీలక శాఖలు నష్టపోయాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్ర వాటాగా రావాల్సిన అనేక వేల కోట్ల నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 95 కేంద్ర పథకాలకు గాను ఇప్పటి వరకు 74 పథకాలను సీఎం చంద్రబాబు గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడలేదని ప్రభుత్వం పదే పదే చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2025-26కు గాను బడ్జెట్ పై కసరత్తు ఒక కొలిక్కి తీసుకొస్తుంది ప్రభుత్వం. వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. వచ్చే ఏడాదికి గాను ఆయా శాఖల అవసరాలు, ఎంత నిధులు అవసరమవుతాయన్న దానిపై శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. వచ్చే బడ్జెట్ కూర్పు ఆర్థిక శాఖ అధికారులకు సవాల్గా మారింది. ఒక పక్క భారీగా అప్పుల భారం, మరోవైపు బిల్లుల చెల్లింపుల భారం. ఇదే క్రమంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో ప్రభుత్వం పడింది. సూపర్ 6 పథకాలు కొన్ని ప్రారంభించినా తల్లికి వందనం, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెల్లింపు వంటివి కూటమి సర్కార్కు అతిపెద్ద సవాల్. దీనికి తోడు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కూడా ప్రధాన సమస్యగా ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి ఆదాయం పెరగకపోగా ఖర్చులు భారీగా పెరిగాయి. ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ఇలాంటి అంశాలను దృష్టిలో తయారు చేయడం ఆర్థిక శాఖ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఎన్నికల హామీలను ఒక్కొక్కటి దశల వారీగా అమలు చేయడం, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల పట్ల సమ ప్రాధాన్యం ఇవ్వడంపై ఆర్థిక శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.